నిండు గర్భిణిగా ఇంటికి తిరిగి వచ్చేసిన మోనిక, అరెస్ట్ అయిన సంజయ్, మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక్కడ చూస్తే బాలు విషయంలో మనోజ్ విషయంలో బాలు చాలా కోపంగా ఉంటారు. వాళ్ళ కోపాన్ని పోగొట్టి మనోజ్ బాలుని ఒకటి చేస్తారు. కొడుకులు కోడళ్ళు హ్యాపీగా ఉండడం చూసి ప్రభావతి అలాగే సత్యం చాలా సంతోషపడిపోతారు. వాళ్ళను అలానే వదిలే, మనం పెళ్ళికి రెడీ అవ్వాలి కదా, ఉదయాన్నే వెళదాం పదని చెప్పేసి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు సత్యం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత సత్యం అయితే కూర్చొని ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మీనా బాలు కూడా, ఈరోజు మీ మొహంలో చాలా సంతోషాన్ని చూస్తున్నాను. ఉదయం మీ కోపాన్ని చూసి భయమేసింది. ఎప్పుడూ మీరు సంతోషంగా ఉండాలి, అంత కోపాన్ని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అంటూ ఉండగానే మళ్ళీ గతాన్ని ఒకసారి గుర్తుకు చేసుకుంటాడు బాలు అయితే. ఇక సత్యం అయితే మాత్రం అలా కూర్చొని గుడ్డల మీద చేయి వేసుకుని, నేను నా కొడుకుల మధ్య చూడాలి అనుకున్నది ఇదే. వాళ్ళు సఖ్యతగా ఉండాలి, నా కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఉండాలి. నేను బ్రతికున్నంత కాలం వాళ్ళలో ఎవ్వరూ ఎప్పుడూ విడిపోకూడదు. వాళ్ళు ఆనందంగా ఉంటే ఈ గుండె ఆనందంగా ఉంటుంది, లేకపోతే ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు. అదేంటండి అలా మాట్లాడతారు, మీరు లేకపోతే నేనేమైపోతాను? ఏం కావే, నేను లేకపోయినా నువ్వు బాగానే ఉంటావు. ఎందుకంటే నా విషయంలో నువ్వు ఎప్పుడూ కూడా నన్ను ఎప్పుడు పట్టించుకున్నావు? ఈ ఇంట్లో ఎన్నిసార్లు నేనేం చెప్పినా వినిపించుకోవు కదా, నీ ధోరణి నువ్వే అని చెప్పి అంటూ ఉండగానే, అయ్యో అలా మాట్లాడతారేంటండి, మీరు నా కుటుంబం అందరూ సంతోషంగా ఉంటేనే ఈ ప్రభావతి ఇలా గైగైలాడుతూ ఉన్నా ప్రశాంతంగా ఉండగలదు. లేకపోతే ఈ ప్రభావతి గుండె మీకన్నా ముందుగా ఆగిపోతుంది. నా కుటుంబం సంతోషాన్నే నేను కోరుకున్నాను. నిజమే, ఆ బాలు అంటే నాకు ఇష్టం ఉండదు. వాడిని కూడా నేనే కన్నాను. తల్లిగా ఏ రోజు వాడికి ప్రేమ పంచలేదు. ఇప్పటికీ కూడా వాడిని ద్వేషిస్తూనే ఉన్నాను. దానికి కారణమేంటో మీకు తెలుసు. ఇక అది ఈ జన్మకి మారుతుందనే ఆశ కూడా నాకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభ అసలు విషయం తెలిస్తే నువ్వేమైపోతావో అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అలా వాళ్ళు నిద్రపోతారు. ఇక ఇలా గడిచిపోతుంది ఆ రోజంతా హ్యాపీగా, అలాగే సెంటిమెంట్తో గడిచిపోతుంది. ఇక మీనా సుందరి పెళ్ళికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా సుందరి పెళ్ళికి సిద్ధపడుతూ ఉంటారు. పెళ్లి పనులు మొదలైపోతాయి. పెళ్లి పనుల్లో అందరూ హడావిడి చేస్తూ చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు అందరూ కూడా. ఇలా పెళ్లి పనులు అయితే జరుగుతూ ఉంటాయి. పెళ్లి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి ఇక పెళ్లి కొడుకు విడిది ఇంటికైతే రావాలి కదా, దానికోసం హడావిడి చేస్తూ ఉంటారు. ఇక్కడ పెళ్లి పనుల విషయంలో సుందరిని బాలు ఆట పట్టిస్తూ ఉంటాడు. ప్రస్తుతం అయితే అక్కడ పెళ్లి కూతురు వరకు కార్యక్రమం అయితే పూర్తవుతుంది. ఇలా జరుగుతూ ఉంటుంది సిచ్యువేషన్ అంతా కూడా. ఇక అందరూ కూడా హ్యాపీగానే ఉంటారు, పెళ్లి పనులు చేస్తూ హడావిడిగా ఉంటారు. ప్రస్తుతం అక్కడికి ఇంకా మాణిక్యం రాకపోవడంతో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీనా అయితే పువ్వులు పట్టుకుని ఒకరు ఆర్డర్ వస్తే అక్కడికైతే బయలుదేరి వెళ్తుంది. మీనా, నువ్వెక్కడికి వెళ్ళినా సరే నాకు ఫోన్ చేస్తూ ఉండు. ఎలాంటి ఇబ్బంది కలిగినా నేనున్నాను అన్న విషయం మర్చిపోకు. నేను ఆవేశంతో కాదు, ఆలోచనతో ఏదైనా నిర్ణయం తీసుకుంటాను. తొందరపడి ఏమీ చేయను. నీలో నువ్వు మదన పడుతూ ఎలాంటి బాధని నువ్వు మనసులో దాచుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. లేదండి, మీరున్నారనే ధైర్యమే. కాకపోతే మీరు ఎక్కడో ఉన్నారు కదా, మీ దగ్గర నేను ఇప్పుడు నిజాన్ని చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, కారు డ్రైవింగ్ ఎలా చేస్తారో అని ఆ రోజు నిజాన్ని చెప్పలేకపోయాను. మీ తోడు లేకుండా ఈ మీనా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీనా అలా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి అయితే, ఈ మీనా ఇక పెళ్లి హడావుల్లో పడి మనల్ని పట్టించుకోవడమే మానేసింది. ఏంటి ఇప్పుడు ఏం కావాలి, ఏం తక్కువైంది అని చెప్పేసి బాలు అడుగుతూ ఉంటాడు. ఏం తక్కువైంది ఏంటి, అక్కడైతే ఒక పూట భోజనం చేసినంత మాత్రాన ఇక్కడ మన ఇంట్లో ఏ పనులు ఉండవా ఏంటి? ఇంటి పనులు చక్కబెట్టాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది నీ పెళ్ళాం అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. తను పువ్వుల ఆర్డర్ వస్తే ఇవ్వడానికి వెళ్ళింది. వచ్చిన తర్వాత వండి పెడుతుందిలే, అందరూ కూర్చొని తిందురు కానీ. ఎందుకంటే తను చేస్తే తప్ప ఈ ఇంట్లో తినడానికి భోజనమే ఉండదు కదా.
అయినా కూడా తనకి వంకలు పెడుతూ తన లైఫ్ను పాడు చేయాలని తన ఎదుగుదలని లేకుండా తట్టుకోలేకపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళని చెప్పేసి అంటూ ఉండగానే, బాలు చాలా కరెక్ట్గా చెప్పావు, ఈ ఇంట్లో వాళ్ళు మీనా ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేరులే, అందులో ముఖ్యంగా అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా రవి అయితే శృతి నోరు మూయించేస్తాడు. అమ్మో, ఇప్పుడు శృతి నోరెత్తిందంటే అమ్మని ఆడేసుకుంటుంది. అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ అమ్మ కోప్పడుతుంది అని చెప్పేసి శృతి నోరు మూయించి లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. చూసారా శృతికి ఈ మధ్యకాలంలో బాగా నోరెక్కువైపోయింది. అత్తగారని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు నా మీద పడిపోతుంది. తను అసలు అత్తగారనే విలువనే ఇవ్వడం లేదు. ప్రభ, నువ్వు నీ విలువని కాపాడుకోవాలి అంటే, నువ్వు పెద్దరికాన్ని నువ్వు రక్షించుకోవాలి అంటే అందరినీ సమానంగా చూడాలి. అంతే తప్ప ఒకరిని ఒకలా ఇంకొకరిని ఇంకోలా చూస్తే నీ పరిస్థితి ఇలానే ఉంటుంది. నీ పెద్దరికం ఎప్పటికీ నిలబడదు. అది నువ్వు అర్థం చేసుకున్న రోజు నీ పెద్దరికం నిలబడుతుంది. ఇంటిని చాకరీ చేసే మీనాని ఎప్పుడూ పట్టించుకోవు. మీనాని పువ్వులమ్ముకునేది, అలాగే ఇంటి పని మనిషి అన్నట్టుగా చూస్తావు. ఆస్తి లేనంత మాత్రాన మీనా విషయంలో నువ్వేమీ పెట్టడం లేదు కదా. మీనా, బాలు ఇద్దరు కష్టపడి బ్రతుకుతున్నారు. వాళ్ళు ఈ ఇంటిని చూసుకుంటూనే కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని చూసి నువ్వు నీ పెద్ద కొడుకు ఎగతాళి చేస్తారు. వాడు చూస్తే నా డబ్బులు తీసుకుని వెళ్ళి బిజినెస్ పెట్టుకున్నాడు, వాడి పెళ్ళం మోసం చేసింది, అయినా సరే వాళ్ళందరూ కూడా ఇంకా వాడిని వదిలిపెట్టారు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేకాని అందరి మీద పడిపోతే ఇలానే ఉంటుందని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. తెల్లవారిపోతుంది. ఇక అలా హడావుళ్ళు అయితే అవుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు మోనిక గురించి డిస్కషన్ అయితే వస్తుంది. అవును, మోనికకి ఇక నెలలు నిండుతున్నాయి కదా, ఈసారి మనం మోనికను ఇంటికి తీసుకురావాలి కదా. అవును నాన్న, మోనికను ఇంటికి తీసుకురావాలి కదా, తనకి పురుడు పోయాలి కదా అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. తనకి నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను, కానీ తను నాతో సరిగ్గా మాట్లాడదు. వాడు మాట్లాడనివ్వడు కదా. ఏంట్రా మళ్ళీ నోరు పారేసుకుంటావెందుకు? తను నీ చెల్లెలి భర్త, అంటే నీకు బావగారు. నువ్వు అలా మాట్లాడకూడదు. మన దగ్గరికి మోనిక రావడం లేదు అంటే అక్కడ సంతోషంగా ఉందనే కదా అర్థం. మోనికను ఒకసారి నేను గుడిలో అడిగాను, అసలు నీ మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పమని, కానీ ఎలాంటి బాధ లేదు, సంతోషంగానే ఉన్నానని చెప్పింది మోనిక. అలాంటప్పుడు తన గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. తన అత్తగారు తనని బాగానే చూసుకుంటుందిలే. ఈ విషయంలో ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదు. కాకపోతే మనం తనని తీసుకుని రావాలి. తనకి నెలలు నిండుతున్నాయి కాబట్టి ఇక్కడ పురుడు పోసి పంపించాలి. ఆ విషయాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం అయితే. అవునవునండి, మరి వాళ్ళు కోటీశ్వర్లు కదా, మరి పంపిస్తారా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. కోటీశ్వర్లైనా ఎవరైనా సరే ఆడపిల్లకి పురుడు తల్లిదండ్రులే పోస్తారు. ఎందుకంటే ఆ సమయంలో తల్లి తోడు తనకి చాలా అవసరం అవుతుంది. అలాంటప్పుడు అక్కడుంటే తనకి ఎవరు చేసి పెడతారు? వాళ్ళ అత్తగారు ఇబ్బంది పడుతుంది, తను ఇక్కడికే రావాలి. కోట్లు ఉంటే వాళ్ళకి పుట్టబోయే మనవడినో మనవరాల్లో గొప్పగా చూసుకుంటారు. కానీ మనకు ఉన్నంతట్లో మన బిడ్డకి ఎలాంటి లోటు చేయకూడదు కదా. బాగా చెప్పావు నాన్న. ఇక మోనికని మంచి రోజు పెట్టి తీసుకొచ్చేద్దామని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మోనిక గురించి. మోనికకి బిడ్డ పుట్టబోతు అని చాలా సంబరపడిపోతూ ఉంటారు ప్రభావతి. సత్యం కూడా నేను మావయ్యనైపోతున్నాను, ఎంత సంతోషంగా ఉందో. ఆడపిల్ల పుడుతుందో మగబిడ్డ పుడతాడో నన్ను మావయ్య అని పిలుస్తూ తిరుగుతారు కదా నాన్న. అవునరా, మీరు ముగ్గురు మావయ్యలున్నారు. ఇక మోనికకి ఎలాంటి లోటు ఉండదు. అవును, తనకి ఏం కావాల్సి వచ్చినా మేము చూసుకుంటాము, మేము వాడిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటాము అని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటాడు బాలు. అయితే చెల్లెలకి పుట్టపోయే బిడ్డల గురించి ఆలోచించుకుంటూ ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఊహించని విధంగా వీళ్ళు రాత్రి పడుకుని ఉదయం లేచిన తర్వాత ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అవుతూ ఉంటారు. ఈలోగా ఇక మీనా అయితే పూలు పట్టుకుని బయటకు అయితే వెళ్ళిపోతుంది. ఈలోగానే ఊహించని విధంగా అమ్మ నాన్న అంటూ అక్కడికి నిండు గర్భిణి అయిన మోనిక వస్తుంది. ఇంటికి వచ్చేసరికి అమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా? ఏంటమ్మా ఒంటరిగా వచ్చావా? అల్లుడు గారేరి
అయినా నిండు గర్భిణివి కదా, నిన్ను అల్లుడు గారు ఒంటరిగా పంపించడం ఏంటి అని చెప్పేసి సత్యం అడుగుతూ ఉండగానే, అదేంటండి తను ఏదో కారులో వచ్చింటుందిలే, ఆయనకి ఏదో పని ఉంటుంది, అందుకే ఆయన ఇక కారులో తనని పంపించుంటారు. ఏంటమ్మా ఎలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉండగానే ఇక నాన్న అంటూ ఏడవడం మొదలు పెడుతుంది మోనిక. మోనిక అలా ఏడుస్తూ ఉంటే అస్సలు ఇక కంగారు పడిపోతారు అందరూ. ఇక సత్యమైతే, ఏమైందమ్మా, ఏం జరిగింది, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నువ్వు నిండు గర్భిణివి, అలా కన్నీళ్ళు పెట్టుకోకూడదు, ఏమైంది మోనిక అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటారు సత్యం అలాగే ప్రభావతి కూడా. ఏమైందే, ఎప్పుడు ఫోన్ చేసినా బాగానే ఉన్నానని చెప్తావు కదా, రమ్మని పిలిచినా సరే మా అత్తగారు పంపించడం లేదన్నావు తప్ప ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిందే లేదు, కానీ నిండు చూడాలిగా ఇక్కడికి వచ్చి ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావేంటమ్మా అని చెప్పేసి సత్యం అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. అలాగే ప్రభావతి కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది కూతురు కళ్ళల్లో కన్నీళ్లు చూసి. ఇక చెప్పలేక దుఃఖాన్ని దిగమింగుకోలేక వాళ్ళందరినీ చూస్తూ ఏడుస్తూనే ఉంటుంది. అందరూ కూడా మోనికని చూసి కంగారు పడుతూ ఉంటారు. ఈలోగానే ఊహించని విధంగా పోలీస్ ఆఫీసరు ఇంటి ముందుకి వస్తాడు. అలా వచ్చి సత్యం గారంటే మీరేనా అని చెప్పేసి అడిగేసరికి, అవును నేనే, అయితే వాడిని ఇలా తీసుకురండి అని చెప్పనేసరికి సంజుని అరెస్టు చేసి పోలీసులు తీసుకొస్తారు. అలా తీసుకొచ్చేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది ఆ కుటుంబం అంతా కూడా. ఏంటమ్మా దీని గురించేనా చెప్పలేక బాధపడుతున్నావు, నీ భర్తని పోలీసులు తీసుకుని వెళ్ళిపోతున్నారనేనా నువ్వు బాధపడుతున్నావు? ఏంటి సార్, మా అల్లుడి గారు ఏం తప్పు చేశారు, అయినా వాళ్ళు సమాజంలో పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు, కంప్లైంట్ ఇచ్చింది మీ కూతురే, మీ కూతురు కంప్లైంట్ ఇస్తేనే మేము అరెస్టు చేశాము, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పేరు పరిపతి ఉన్నవాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతారేంటి అని చెప్పి అనేసరికి ప్రభావతి సత్యం షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏంటమ్మా మోనిక ఇదంతా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక ఈలోగా నేను చెప్తాను మావయ్య అంటూ అక్కడికి వస్తుంది మీనా. మీనా ఏమైంది, అసలు ఏం జరిగింది, నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, మోనికి ఎందుకంత బాధగా కనిపిస్తుంది, అసలు వాడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, పైగా మోనికే కంప్లైంట్ ఇచ్చిందని అంటున్నారేంటి అని బాలు అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి, ఏమండి మీ అనుమానం నిజమే, వీడు మోనికని ప్రేమతో పెళ్లి చేసుకోలేదు, ద్వేషంతో పెళ్లి చేసుకుని ఆ క్షణం నుంచి మోనికను బాధ పెడుతూనే వచ్చాడు, మోనిక విషయంలో అనుక్షణం నరకాన్ని చూపిస్తూనే వచ్చాడు, మోనికను వదిలించుకోవడానికి మోనికకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని చెప్పేసి డాక్టర్ సర్టిఫికెట్ కూడా తీసుకొచ్చాడు, కానీ ఈలోగానే మోనిక ప్రెగ్నెంట్ అయ్యింది, దాంతో వీడి పగ చల్లారలేదు, ముఖ్యంగా వీడి తండ్రి కలిపి మోనిక కడుపులో బిడ్డని చంపేయాలని చూశారు. నేను చాలాసార్లు మోనిక విషయంలో కాపాడుకుంటూ వచ్చాను, వాళ్ళ అత్తగారు కూడా మోనికని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ తన కొడుక్కి బుద్ధి చెప్తూ వచ్చింది, కానీ వీడి ఆగడాలు శృతి మించిపోయాయి, ఇప్పుడు తల్లిని బిడ్డని ఇద్దరిని కలిపి చంపేసి ఇక రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక తనపై హత్య ప్రయత్నం చేస్తూ ఉండగానే నేను అక్కడికి వెళ్ళాను సమయానికి మోనిక ఏడుస్తూ ఫోన్ చేసింది, తను చాలా ప్రమాదంలో ఉందని అర్థమైంది, అదే విషయం మీకు చెప్తే మీరు ఆవేశంలో వెళ్ళి ఇక ఎవరిని ఏం చేస్తారో అన్న భయంతో మీకు చెప్పకుండా నేను మాత్రమే అక్కడికి వెళ్ళాను, ఈలోగా ఈ దుర్మార్గుడు మోనికని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, మోనికని హత్య చేయించి ఇక ఆ నేరాన్ని వాడి మీదకి రాకుండా తప్పించుకొని ఎలాగైనా సరే మోనికను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే నేను కాపాడి ఇక మోనిక చేత కంప్లైంట్ ఇప్పించారు. ఈ కుటుంబం గురించి, ఈ కుటుంబం పరువు గురించి ఆలోచించి మోనిక ఇప్పటి వరకు వీడు చేస్తున్న టార్చర్ని భరించు వచ్చింది, చాలా టార్చర్ భరించింది మోనిక. అయితే ఇప్పటి వరకు తన బాధని తన కన్నీళ్ళని మనకు కనిపించకుండా దాచుకుంది. ఎన్నోసార్లు మోనికకు నేను చెప్పాను, కానీ పుట్టింటి గురించి, పుట్టింటి పరువు గురించి, అలాగే ముఖ్యంగా మీ గురించి, ఎందుకంటే మీరు ఆవేశంతో వీడి మీదకు వెళ్ళి వీడిని ఏదైనా చేస్తే ఆ తర్వాత మావయ్య గారు ఏమైపోతారో అన్న భయం వల్ల మోనిక ఇప్పటి వరకు అన్ని కష్టాలకి తల వంచింది, కానీ కడుపులో బిడ్డని ప్రాణం అనుకుంటున్న మోనికకు ఇప్పుడు ఆ బిడ్డనే చంపేస్తానని వీడు ఇక ఎదురు తిరిగేసరికి ఆ బిడ్డని కాపాడుకోవడం కోసం వీడికి ఎదురు తిరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పనేసరికి, ఏంటమ్మా మోనిక అది చెప్పేది నిజమేనా? మన అల్లుడి గారు అలాంటి వాళ్ళ
లేదు లేదు, ఆయన కోటీశ్వరుడు, సంస్కారం ఉన్న మనుషులు, ఆయన ఎందుకు అలా చేస్తారు? ఇది ఏదేదో వాగుతుంది. నువ్వు చెప్పమ్మా, అల్లుడు గారిని వదిలేయమని చెప్పు. చాలమ్మా, నువ్వు ఇంకా కూడా వదిలిని అర్థం చేసుకోకుండా నువ్వు నీ అల్లుడినే సపోర్ట్ చేస్తున్నావు. వీడి దగ్గర డబ్బు ఉందనే కదా వీడి మీద నువ్వు ఇంకా ప్రేమను చూపిస్తున్నావు. అంటే నీకు నీ కూతురు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఇలా డబ్బున్న వాళ్ళని మాత్రం మనము ఏమీ అనకూడదు. అదే కదా నువ్వు చెప్పేది. అమ్మ మౌనిక, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకన్నా డబ్బు ముఖ్యమేంటి? నువ్వు గొప్పగా బ్రతకాలనే కదా నిన్ను ఆ ఇంటి కోడల్ని చేసింది. గొప్పగానా నువ్వు ఇక్కడ మీనా వదిన్ని ఎలా అయితే పని మనిషిలా చూస్తున్నావో, ఆ ఇంట్లో మా మామగారు, నా భర్త ఇద్దరు ఆ క్షణం నుంచి నన్ను పని మనిషిలాగే చూశారు. ఎవరైనా వచ్చినా భార్యగా కాకుండా పని మనిషిగా పరిచయం చేశారు. నువ్వు మీనా వదిన్ని పూలమ్ముకునేది అని ఎలా చెప్తావో, నన్ను తన భార్య అని కాకుండా ఒక పని మనిషిగా అందరూ అడుగుతుంటే కాదని అవునని చెప్పకుండా ఉండిపోయారే తప్ప ఏ రోజు తన భార్యగా పరిచయం చేయలేదు. ఒకరోజు పుట్టినరోజు పార్టీ అంటూ తీసుకుని వెళ్ళి ఎదుటి మగవాడు నా దగ్గరికి వచ్చినా సరే ఇది మా కల్చర్ అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆ రోజు మీనా వదిన నన్ను కాపాడకపోయింటే ఆ రోజే నా ప్రాణాలు పోయిండేవి. కానీ అన్నయ్యకి చెప్దామంటే అన్నయ్య ఆవేశంలో ఏం చేస్తాడో అనే భయం, నాన్న ఏమైపోతాడో అనే భయం నన్ను ఇప్పటి వరకు నిజం చెప్పనివ్వకుండా చేశాయి. ఇప్పుడు నా కడుపులో బిడ్డకే ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత ఇంకా ఈ దుర్మార్గుణ్ణి నేను భరించలేను అని చెప్పేసి మౌనిక తన కష్టాన్ని మొత్తం చెప్పుకొని ఎంతగానో ఏడుస్తూ గొప్ప కూలిపోతుంది. అమ్మ మౌనిక, నీకింత కష్టం వచ్చిందని నాకు తెలీదు. నేను తల్లిగా ఏ రోజు నీ కష్టాన్ని అర్థం చేసుకోలేదు. ఎప్పుడు నేను మీనా మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుని మీనాని ఇక అణగదొక్కాలని, మీనాని నా కాళ్ళ దగ్గర ఒక పని మనిషిలాగా చూడాలని అనుకున్నాను. కానీ మీనా నీ కష్టాన్ని నా దాకా రానివ్వకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని నాకు తెలియదు. మీనాకి నేను వేసిన శిక్షలన్నీ ఆ భగవంతుడు నా కడుపున పుట్టినందుకు నీకు వేశాడని నేను గుర్తించలేకపోయాను. నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. మీనా విషయంలో మీనాకి, బాలుకి ద్రోహం చేసి వీళ్ళ భవిష్యత్తునే నేను నాశనం చేయాలనుకున్నాను. కానీ మీనా ఎప్పుడూ కూడా నా గురించి అలా ఆలోచించలేదు. ఈ కుటుంబం గురించి కూడా తను ఎప్పుడు తన స్వార్థం గురించి ఆలోచించకుండా కుటుంబమే బాగోవాలని కోరుకుంది. ఆడపడుచువైన నీ కోసం తను ఎంతో చేసింది. నిజంగా తను చాలా గ్రేటు అని చెప్పేసి అంటూ, మీనా నన్ను క్షమిస్తావా? ఈ అత్తగారిని క్షమించగలవా? అయ్యో అత్తయ్య, లేదే, నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే ధైర్యం కూడా లేదు. ఈరోజు నా కూతురు నా కళ్ళ ముందు ప్రాణాలతో నిలబడిందంటే దానికి కారణం నువ్వే. లేకపోతే అది ఎప్పుడో ప్రాణాలు కోల్పోయేది. నేను నా కూతుర్ని కోల్పోయి జీవితం అంతా తల్లిగా చేస్తూ బ్రతికేదాన్ని. ఈరోజు అది నా కళ్ళ ముందు ప్రాణాలతో ఉండడానికి కారణం నువ్వే. సార్, వీడిని వదిలిపెట్టొద్దు. వీడు నా కూతుర్ని బాధ పెట్టినందుకు వీడికి శిక్ష వేయండి. వీడికి ఎంత డబ్బున్నా సరే ఆ డబ్బు పరపతి వీడు చేసిన తప్పుల ముందు చిన్నవే అని నిరూపించండి. వీడు మాత్రం ఎట్టి పరిస్థితిలోని కూడా బయటికి రాకూడదు వీడిని అని చెప్పేసి బాలు అయితే సంజయ్ దగ్గరికి కొట్టడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. బాలు, నీ దగ్గర ఈ ఆవేశం వల్లే మీనా కానీ మౌనిక కానీ ఈ నిజాన్ని చెప్పలేక వాళ్ళలో వాళ్ళే దాచుకుని కుమిలిపోయారు. మౌనిక ఇక్కడ దాకా తెచ్చుకోవడానికి కారణం కూడా నీ ఆవేశమే. ఇప్పుడు ఆవేశంతో కాదు, ఆలోచనతో చెయ్యాలి. వాడికి ఎలాగో శిక్ష పడుతుంది. వాడికి శిక్ష పడకుండా నేను వదిలిపెట్టను. నా కూతురు బ్రతుకుతో ఆడుకొని నిండు చూలాలైన నా కూతురు ఏడుస్తూ నా గడపలో అడుగు పెట్టేలా చేసిన వీడిని వదిలిపెట్టను. నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వీడిని నేను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి తీసుకువెళ్ళండి. మా కళ్ళ ముందు నుంచి వీడిని తీసుకుని వెళ్ళిపోండి. వీడు మా కళ్ళ ముందు కనిపిస్తే మాత్రం మేము ఇక వీడిని ఇక్కడే చంపేస్తాం. ముఖ్యంగా నా కొడుకు బ్రతకనివ్వడు. చిచ్చి, ఇలాంటి వెధవని నా కూతురికిచ్చి పెళ్లి చేసి తప్పు చేశాను. ఇదంతా దీని కారణంగానే జరిగింది. ఆస్తి అంతస్తు అనుకుంటూ డబ్బును చూసింది తప్ప వాడు ఎలాంటి వాడని పట్టించుకోకుండా కూతురు గొంతు కోసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. కుమిలిపోతుంది ప్రభావతి.
అలా ప్రభావతికి మౌనిక ఏడుస్తూ ఇంటికి రావడం, అలాగే సంజయ్ అరెస్ట్ అవడంతో నిండు గర్భిణీగా కూతురు బ్రతుకు అన్యాయం అయిపోవడంతో అప్పుడు బుద్ధి వస్తుంది ప్రభావతికి. అయితే మీనా విషయంలో చేసిన తప్పులన్నిటికీ భగవంతుడు కూతురు రూపంలో తన కూతురు జీవితాన్ని నాశనం చేసి శిక్ష వేశాడని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది ప్రభావతికి. అయితే అలా ప్రభావతికి మౌనిక తరపు నుంచి ఊహించని షాక్ ఎదురవ్వబోతుంది. మీనా విషయంలో తన తప్పులు తెలుసుకోబోతుంది ప్రభావతి. అయితే మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.